చాలామంది ఏమనుకుంటారో తెలుసా? పక్కనోడు ఒక మాట అనగానే పైన పడి కొట్టేయటమే దమ్ము అనుకుంటారు. పక్కనోడి పైన పడి కొట్టడానికి లేదా అసహ్యంగా తిట్టడానికైతే దమ్ము అనేదే అవసరం లేదు. ఆవేశం ఉంటే సరిపోతుంది. ఒకవేళ కొట్టినా నీకంటే బలహీనున్నైతేనే కొట్టగలవు. అది కూడా ఒకరినో ఇద్దరినో అయితేనే కొట్టగలవు. నీకంటే బలవంతుణ్ణి కొట్టాల్సి వస్తే, ఒక గుంపునే కొట్టాల్సి వస్తే, అసలు ఒక వ్యవస్థనే కొట్టాల్సి వస్తే కొట్టగలవా? కొట్టే దమ్ముందా నీకు? బలహీనున్నొకడిని పట్టుకొని పైనబడి కొట్టటం కాదు దమ్మంటే. నిన్ను అవస్థలకు గురి చేస్తున్న వ్యవస్థను పట్టుకొని కొట్టగలిగితే అది దమ్మంటే. అలా కొట్టినోడు ఒకడున్నాడు, వింటావా వాడి గురించి? నిండా 10 సంవత్సరాలు కూడా లేని ఒక అబ్బాయి చదువుకుందామని పల్లకబట్టుకొని బడికెళ్ళాడు. నువ్వు కులం తక్కువడివిరా, బళ్ళోకి రావటానికి లేదు అని ఆ పిల్లోడిని బళ్ళో నుంచి బయటికి నెట్టేశారు. ఆ పిల్లోడికి పట్టరాని కోపం వచ్చింది. అదే బడి బయట కూర్చొని వీళ్ళని ఎలాగైనా సరే కొట్టాల్సిందే అని ఆలోచించాడు. అప్పుడు ఫిక్స్ అయ్యాడు, వీళ్లను నేను కొట్టే దెబ్బ తరతరాలు గుర్తుండాలి అని. అప్పుడు మొదలు పెట్టాడు కసిగా చదవటం. దేశాలు దాటెళ్ళి మరి గొప్ప గొప్ప చదువులెన్నో చదివి విలువైన డిగ్రీలన్నీ పేరు పక్కన పెట్టుకొని తిరిగొచ్చాడు. ఎవరైతే నువ్వు మా ముందు కూర్చోకూడదు అని శాసించారో వాళ్ళ ముందే అసెంబ్లీలో కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు. ఎవరైతే రేయ్ నువ్వు మా ముందు మాట్లాడకూడదు అని శాసించారో వాళ్ళ ముందే గాంధీ నెహ్రూలను సైతం ఏయ్ మీరు నాకు చెప్పేదేంటి, నేను చెప్పేది వినండి అన్నాడు. ఎవరైతే రేయ్ నువ్వు మా ముందు మంచి బట్టలు వేసుకోవటానికి లేదు, చెప్పులేసుకొని కూడా తిరగటానికి లేదు అని అణగదొక్కారు వాళ్ళ ముందే రేయ్ నా డ్రస్సేరా నా అడ్రస్సు అని అరిసి చెప్పాడు. అతన్ని పలక పట్టుకొని రాయొద్దు అన్నందుకు ఈ దేశ తలరాతనే రాస్తాను చూడు అని రాజ్యాంగాన్ని రాసేంత ఎదిగాడు. ఎలా కొట్టాడో తెలుసా? ఎవడైనా అధికారంలోకి రావాలి అంటే ప్రతి ఒక్కడిని కాళ్ళు పట్టుకొని అడుక్కునేలా చేశాడు. ఎవడికి ఇష్టమున్నా లేకపోయినా అధికారంలోకి రావాలి అంటే అతని బొమ్మను అసెంబ్లీ ముందు ఆకాశాన్నంటేలా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడేలా కొట్టాడు. ఇలా కదా కొట్టాల్సింది. ఇలా ట్రై చేసే దమ్ము ఎవడికైనా ఉందా? పోరాడాల్సి వస్తే పోరాడు, కానీ పద్ధతిగా పోరాడు. కోపంతో కొట్లాటకు పోకు, ఆవేశంతో అరవకు, ఆలోచించి అడుగేయి. ఆలస్యమైనా పర్వాలేదు, సమయం కోసం వేచి చూడు. ఎంత తోడైనా సరే ఏదో ఒక రోజు నీ చేతికి దొరకకుండా పోడు. ఈలోపు నువ్వు చేయాల్సిన పనేంటో తెలుసా? వాడు నీ కాళ్ళ దగ్గరికి వచ్చేటట్లు నువ్వెదగాలి. ఒకణ్ణి నువ్వు కొట్టడం అంటే ఒంటి మీద వాతలు తేలేలా కొట్టడం కాదు. వాడికి నువ్వెదగడం ఇష్టం లేకపోతే ఎదిగి చూపించడం. ఒకడి మీద పగ తీర్చుకోవడం అంటే వాణ్ణి పట్టుకొని అసహ్యంగా తిట్టడం కాదు. అభివృద్ధి సాధించి వాడికి నీతో అవసరం పడేలా చేయడం. నీ ముందు ఎందుకు పనికిరానోడు నిన్ను టార్గెట్ చేస్తే ఎలా కొడతావు? వాడితో గొడవ పడ్డావో నీ స్థాయిని తగ్గించుకోవాల్సి వస్తుంది. పొరపాటున వాడిపై యుద్ధం ప్రకటించావో పిచ్చుకపై బ్రహ్మాస్త్రమేంట్రా అని సమాజం హేళన చేస్తుంది. ఇలాంటి సందర్భాల్లోనే రక్తపు చుక్క చెందకుండా, పన్నెత్తి మాట్లాడకుండా వాడి మూలాలెక్కడున్నాయో వెతికి పట్టుకొని వేళ్లతో సహా కదిలిస్తే కదా అయ్యా తప్పైపోయింది, మన్నించండి మహాప్రభో అని నీ పాదాలు పట్టుకొని పశ్చాత్తపడేది. మాల్దీవుల వివాదంలో మోడీ గారు ఇలానే కొట్టారు. మహ్మద్ మోయిజ్ మాల్దీవులకి అధ్యక్షుడైన 6 నెలల లోపే భారత్కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టాడు.
ఆ పిల్ల చేష్టలు చూసి మోడీకి నవ్వొచ్చింది. పన్నెత్తి మాట అనలేదు. ఏంటిలా చేస్తున్నావు అని అడగనూ లేదు. ఎందుకంటే ఎక్కడుంది మోడీ కదా. ఏ పనైనా మౌనంగానే చెయ్యాలంటాడు. ఏం చేస్తున్నావో ఎదుటోడికి ఎఫెక్ట్ అయ్యే వరకు ఎవ్వడికి తెలియకూడదంటాడు. సరదాగా లక్షద్వీపులకు వెళ్ళాడు. మహా అయితే 4 ఫోటోలు 2 వీడియోలతో మాల్దీవుల మంత్రుల్ని రెచ్చిపోయేటట్లు చేశాడు. రెచ్చిపోయిన పిచ్చి కుక్కలకి చెప్పు దెబ్బన్నట్లు ఇండియన్స్ అందరూ మాల్దీవులకి ఫ్లైట్స్ బుకింగ్స్, హోటల్ బుకింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేశారు. ఆదాయం అమాంతంగా పడిపోతే గాని తెలియలేదు మోడీ గారి ముందు కుప్పి గంతులెయ్యకూడదు అని. వాళ్ళ మంత్రుల్ని వాళ్లే సస్పెండ్ చేసుకొని సాష్టాంగపడిన ప్రయోజనం లేకుండా పోయింది. ఆఖరికి అధ్యక్షుడి మీద కూడా అవిశ్వాస తీర్మానం ప్రకటించే పరిస్థితి ఏర్పడిపోయింది. మోడీ మాత్రం మౌనంగా చిరు మందహాసంతో చూస్తూనే ఉన్నాడు. గుర్తుపెట్టుకో మిత్రమా, కండలు పెంచి కత్తులతో కర్రలతో యుద్ధాలు చేసే రోజులు పోయాయి. ఇదేమీ రాజుల కాలం కాదు, రోజులు తన్నుకొని చావటానికి. మైండ్ లేనోడు మాటలతో చెలరేగిపోతూ మందిని వెంటేసుకొని వస్తాడు. మైండ్ ఉన్నోడు మౌనంగా ముగించేస్తాడు. నీ యుద్ధం నీ స్థాయిని దిగజార్చకూడదు. నీ యుద్ధం నిన్ను అన్యాయస్తుణ్ణి, మూర్ఖుణ్ణి చెయ్యకూడదు. నీ యుద్ధం ఈ సమాజానికి నిన్నొక మార్గ నిర్దేశకుణ్ణి చెయ్యాలి. గుర్తుపెట్టుకో మిత్రమా, నీ పోరాటంలో నీ పగ, నీ ప్రతీకారం కనిపించకూడదు. నీ కర్తవ్యం మాత్రమే కనిపించాలి. స్వలాభం కోసం పోరాడేవాడు స్వార్థపరుడిగా మిగిలిపోతాడు. కర్తవ్యం కోసం పోరాడేవాడు మాత్రమే కర్మయోగిగా మిగిలిపోతాడు. నీ పోరాటం అందరిలా ఉండకూడదు, అందరి కోసమై ఉండాలి. వ్యక్తులపై పోరాడకు, వ్యవస్థలపై పోరాడు. అప్పుడే నీ వెనక 1000 మంది ఉంటారు.